డైరెక్ట్ చేసినప్పుడు అజయ్ ఘోష్ గారు అంటే నాకు అజయ్ తెలుసు, టాల్ పర్సన్. సో ఐ థాట్ హీ ఓకే అని చెప్పాను, యాక్సెప్టెడ్. అండ్ ఫస్ట్ డే నేను జడ వేసుకున్నాను, ఆయన కొంచెం యంగ్గా ఉంటారు. సో క్యారవెన్లోకి వచ్చి మేడం మీరు హీరోయిన్ లాగా ఉన్నారు అన్నారు. మా అసిస్టెంట్ ఒక అబ్బాయి ఆవిడ హీరోయినే కదా అన్నాడు. వాడు కాదు మదర్ లా కనిపించట్లేదు మీరు అంటే, సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అన్న. వెనకాల ముడేసుకోండి అని. సరే మనకి ఐఎమ్ ద డైరెక్టర్ పర్సన్, వాళ్ళకి ఏం కావాలో మనం ఇవ్వాలి. సో నేను ముడి వేసుకున్నాను, సెట్లోకి వెళ్ళాను. ఐ వాజ్ సర్చింగ్ ఫర్ అజయ్, హీ వాజ్ సిట్టింగ్ ఆన్ ద చైర్, అజయ్ ఘోష్ గారు. ఐ థాట్ దట్ ఓకే ఈయన మా మావయ్య గారి క్యారెక్టర్ ఏంటి చెప్పొచ్చలేదు, ఐఎమ్ సారీ సార్. బట్ హీ వాజ్ స్టాండింగ్, ఐ న్యూ దట్ ఈజ్ వాజ్ చదువుకుంటున్నారు ఏదో. సో ఓకే ఓకే ఈజ్ ద వన్. అయితే సర్చింగ్ ఫర్ అంటే నా ఒక అమ్మాయి ఉండే, మా ఏంటమ్మా వెతుకుతున్నారంటే, అజయ్ ఘోష్ ఎక్కడమ్మా అజయ్ ఘోష్, ఆయనే కదా మేడం అజయ్ ఘోష్ అంటే. ఓ ఆయనేనా? అప్పుడు ఏ దేర్ ఇస్ నథింగ్ టు డూ ఆన్ సెట్. ఐ సెడ్ అప్పుడు నేను అడిగాను కూడా, అడిగినట్టున్నాను మిమ్మల్ని అంటే, లేదు మేడం ఏంటంటే కొంచెం చిన్న వయసులోనే అప్పుడు జరుగుతుంటాయి కదా 80s 90s లో. పాపం రాశి గారు పాపం రాశి గారు